హాయ్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లం అనుకుంటారో ఇంకేమనుకుంటారో నాకు తెలియదు. ప్రతి ఒక్కళ్ళు పిల్లల్ని కనాలనుకుంటారు, కానీ వాళ్ళతో హ్యాపీగా స్పెండ్ చేయాలనుకుంటారు. కానీ మీకు అదొక్కటే తెలుసు. కానీ ప్రతి ఒక్క మదర్ ఫస్ట్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత ఎంత స్ట్రగుల్ అవుతుందో నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. జనరల్గా డెలివరీ అయిపోయాక చాలామందికి బేబీ బ్లూస్ అనేవి ఉంటాయండి. బేబీ బ్లూస్ అంటే ఒక కొత్త ప్రాణాన్ని మనం ఇంటికి తీసుకొచ్చాము, మన దగ్గరికి తీసుకొచ్చాము. తల్లికి ఒక బాధ్యత అనేది ఉంటుంది తెలియకుండా. వాడు ఏం ఏడ్చినా ఏం చేసినా బాధ్యత తల్లికి ఉంటుంది. కాబట్టి నేను బాబు కానీ పాపని కానీ బేబీని సరిగ్గా చూసుకుంటానా లేదా, ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటి అని కన్ఫ్యూజన్, టెన్షన్ ఉంటుందన్నమాట. ఒక 2 to 4 weeks దాకా ఉండేదాన్ని బేబీ బ్లూస్ అంటారు. అంటే ఏదో ఒక టెన్షన్, మైండ్ అంతా కామ్గా ఉండదు, చాలా టెన్షన్గా ఉంటుంది. ఏం చేసినా అంతా వాళ్ళదే తప్పు అన్నట్టుగా ఏదో భయంగా ఉంటుంది. ఇలా మ్యాక్సిమం చాలామంది 2 to 4 weeks ఫేస్ చేస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చేసి బేబీతో హ్యాపీగా ఉంటారు. కానీ కొంతమంది ఉంటారండి పోస్ట్ పార్టం డిప్రెషన్ అని. ఇది హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ మూలంగా వస్తుంది. అది ఎంత ఘోరంగా ఉండదో తెలుసా అండి. బేబీతో ఉండాలని ఉంటుంది, బేబీని చూస్తే భయం వేస్తుంది, నిద్ర పట్టదు, తెలియని టెన్షన్, తెలియని ప్రాబ్లం, ఏంటో తెలియదు. మైండ్ అంతా ఏదో కప్పేసినట్టు ఉంటుంది, ఫోకస్ ఉండదు, కాన్సన్ట్రేషన్ ఉండదు. ఎందుకు, ఏమిటి, ఎలా ఏమీ తెలియదు. ఒకసారి బాగుంటారు, ఒకసారి బాగోరు. పడుకోవాలంటే భయం, బాబు దగ్గరికి వెళ్ళాలంటే భయం. ఏంటి ఇలా ఉంటుందండి. నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటి అంటే, మదర్హుడ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ జర్నీ అండి. ఒక అమ్మ బిడ్డకి జననం ఇచ్చాక ఒక తల్లిలో జరిగే మార్పులు చాలా ఉంటాయండి. అన్నీ మనం చూసినట్టుగా బిడ్డ పుట్టంగానే అందరూ హ్యాపీగా ఉంటారని అనుకోవద్దు. ఎవరైనా మీ చుట్టూ మదర్స్ ఈ బేబీ బ్లూస్తో కానీ పోస్ట్ పార్టం డిప్రెషన్తో కానీ ఉంటే మీరు మటుకు వాళ్ళని కామెంట్ చేయొద్దు, నువ్వు ఒక్కదానివే కన్నావా, అంతమంది కనలేదా అని. కానీ ఇలా ఏం చేయొద్దు, వాళ్ళకి సహకరించండి, అంతా బాగుంటుంది, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అని చెప్పండి. వాళ్ళకి ధైర్యం ఇవ్వండి, వాళ్ళతో ఉండండి. ఎందుకంటే మీరు చూపించే ప్రేమ ఒక మదర్ని ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావచ్చు. మీరు అడగచ్చు, డిప్రెషన్ దేనికి అంటే డ్యూ టు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. ఒక బేబీని మనం కనేటప్పుడు మనలో ఉన్న హార్మోన్స్ మొత్తం పిచ్చిగా పీక్ లెవెల్కి వెళ్ళిపోతాయి. అవే హార్మోన్స్ మళ్ళీ సెటిల్ అయ్యి డౌన్ అయిపోతాయి. వన్స్ బేబీని మనం బయటికి తీసుకొచ్చేసాక ఆ హార్మోన్స్ అన్నీ డ్రాప్ అయిపోతాయి. ఆ డ్రాప్ అయ్యే పొజిషన్లో కొంతమందికి అప్స్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. కొంతమందికి బాగా డౌన్ అయిపోయి ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ అనేది ఉంటుంది. ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్ గురించి మీరు కూడా సర్చ్ చేయండి. మీ చుట్టుపక్కల ఎవరైనా సరే బాధపడుతుంటే వాళ్ళకి హెల్ప్ చేయండి, వాళ్ళని కామెంట్ చేయొద్దు ప్లీజ్.